ఎక్కడున్నా మా గిరిజాతి ముందంజలో ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఆ రోజు గిరిజన జాతిని ఎవరు కాపాడారంటే, ఎవరు గుర్తించారంటే ఆ రోజు శివలాల్ మహారాజ్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 1954లో ఆంధ్రలో సుమారు లంబాడీలకు రిజర్వేషన్ ఇస్తే ఇదే తెలంగాణ రాష్ట్రంలో 1976లో మనకు రిజర్వేషన్ అమెండ్మెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఎందుకంటే ఆ రోజు ఆంధ్రలో తెలియకుండే వాళ్ళకు తెలంగాణ అని చెప్పి దాదాపు మనకు 22 సంవత్సరాలు రిజర్వేషన్ రాకుండా ఆపినారు. దానికి ఆ రోజు మన గిరిజన జాతి ముద్దుబిడ్డ మేఘన చౌదరి గారు, రవీంద్రనాథ్ గారు కోట్లాడి శ్రీమతి ఆ రోజు ప్రధాని ఇందిరాగాంధీ గారి దగ్గర వెళ్ళి, అమ్మా మేము కూడా లంబాడి వాళ్ళము, మాకు కూడా రిజర్వేషన్ కలిగారని చెప్పేసి కోట్లాడి ఆ రోజు వాళ్ళకి ఆందోళన వాళ్ళ లంబాడీల దగ్గర రిజర్వేషన్ ఇస్తూ మాకెందుకు ఇవ్వని చెప్పేసి కోట్లాడి ఇచ్చినటువంటి జీవాన్ని 1976 సంవత్సరంలో అమలు పరిచినారు. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఎస్టీ జాతికి రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అనేక రకాలుగా ఇవాళ ఎస్టీ గిరిజన జాతిని ఎవరైనా చెల్లెలాగా చూసినారంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు మీకు ఓ మండల కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పిండు, మీకు 12% రిజర్వేషన్ చేస్తామని చెప్పిండు. కానీ అధికారికంగా మనకు ప్రకటించలేదు. ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు గవర్నమెంట్ హాలిడే ప్రకటించడం సాధ్యం కాదు. కాబట్టి నేను మా జాతి నాయకులు రామనాథ్ గారి గారి శివరాజ్ శ్రీనివాస్ గారి అంత మన జాతి నాయకులు పోయి కలిస్తే నేను హాలిడే ప్రకటించడం ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తున్నాను చెప్పేసి ఒక జీవో జారీ చేసి తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర గిరిజన జాతి వాళ్ళ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కానీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కానీ ఇవాళ చర్చల నియోజకవర్గ ఎమ్మెల్యే అరుణ్ రెడ్డి గారికి ప్రత్యేక చేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, మనం రాజకీయం గురించి మాట్లాడుతున్నామని ఎవరు ఏం చేస్తారు అనే విషయాన్ని మాట్లాడారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మన పిల్లలు మనకు శివరాజ్ మహారాజ్ కి ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళి